అదేంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద మేము చట్టం పటిష్టం చేస్తాం, ఇట్లా కండువా మార్చుకోగానే డిస్క్వాలిఫై అయితే చేస్తామని రాహుల్ గాంధీ చెప్తాడు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు గుంజుకుంటారు. మళ్ళీ గుంజుకొని అసలు వాళ్ళు మా పార్టీలకే రాలేదు, ఇంకా మా దగ్గర చేరనే లేదు, మాకు వాళ్ళ పార్టీకి సంబంధమే లేదని చెప్పేసి వాటిలో మాట్లాడుతారు. అంటే ఎన్ని డబల్ స్టాండ్లు ఏంది, మీ విధానాలు ఏంది, మీ పద్ధతులు ఏంది? ఒక్క కాడు ఉండరా? ఒక జాగాలో రాజకీయంలో ఒక నిలకడగా ఉండి ఒక మాట మీద ఉండి. బీజేపీ ఒక ఎజెండా ఉన్నది, హిందుత్వ ఎజెండా అంటారు వాళ్ళు. ఆ ఎజెండాతోటే పోతారు, వాళ్ళు ఒకటే లైన్లో పోతారు, అటు ఇటు గారిగా. ఏం చేసినా ముస్లింలను జెర్సేపు సంకలు వేసుకుంటారు, వాళ్ళు ఏడుంచాలని ఆడనే ఉంచుతారు. మిగిలిన మైనారిటీలందరూ ఎంతసేపు సంకలు పెట్టుకోవాలి అంతసేపు పెట్టుకుంటారు, పక్కన పెడతారు, మళ్ళీ వాళ్ళ ఎజెండా పట్టుకొని పోతారు. కానీ మీ ఎజెండా ఏంది, మీ విధానం ఏంది? అక్కడొక విధానం, ఇక్కడొక విధానం. ఇట్లా ఇప్పుడు దొంగోట్ల ఇట్లా బయటపడేసరికి మొత్తం రాహుల్ గాంధీ ఇన్ని రోజులు చేసినటువంటి ప్రచారం, ఇన్ని రోజులు ఏది పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చేసినటువంటి ప్రజెంటేషన్ అంతా కూడా గాయబ్ అంతా. టాటా బై బై గుడ్ బై చెప్తాడు రాహుల్ గాంధీ, సేమ్ అట్లే అయింది. ఖతం, బై బై టాటా గుడ్ బై గయా.